హాయ్ వ్యూస్, వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. మంతన్ సిఏ అన్నాళ్ళు గారు ఉన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఈ స్కీమ్ గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎప్పుడు మొదలైందంటారు సార్? ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఉండాలి, హౌసింగ్ ఫర్ ఆల్ ఓకే అనే ఉద్దేశంతో చేయడం. ఆయన ఉద్దేశంతో ఈ స్కీమ్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే ఒక స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. జూన్ 25, 2015లో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రారంభించడం జరిగింది. అయితే దీన్ని 2022 వరకు భారతదేశంలో ప్రతి వ్యక్తి కూడా, బీదవాళ్ళు కానీ ఎవరైనా కానీ, కడు బీదవారికి కూడా వాళ్ళకు ఒక ఇల్లు ఉండాలని, సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. అయితే మధ్యలో జరిగిన ఆర్థిక డిస్టర్బెన్సెస్ వల్ల దీన్ని ఒక ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ఏంటంటే రెండు రకాలు ఉంటాయి. దీన్ని ఒక టైంని ఎఫోర్డబుల్ హౌసింగ్ అంటారు అనమాట. అంటే మనకు బడ్జెట్ హౌసెస్ ఎట్లా చిన్న చిన్న హౌసెస్ అంటే విత్ ఆల్ ఫెసిలిటీస్, ఆ ఫెసిలిటీస్తో పాటు టాయిలెట్స్ కానీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ కానీ, గ్యాస్ కనెక్షన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఈ ఫెసిలిటీస్ ప్లస్ ఇల్లు ఒక బెడ్రూమ్ కానీ, టూ బెడ్రూమ్స్ కానీ ఇట్లా కానీ ఇల్లు ఇచ్చేది ఆవాస్ అనమాట. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇది ఇవ్వడం జరుగుతుంది. ఓకే దీనికోసము ఇది జరుగుతుంది. దీంట్లో ఏంటంటే రెండు రకాలు ఉంటుంది. ఒకటి ఏంటంటే రూరల్ పిఎంఏవై, రూరల్ పిఎంఏవై అర్బన్. అంటే గ్రామీణ ప్రాంతాలకు ఒకటి, పట్టణ ప్రాంతాలకు ఒకటి. అంటే ఎలిజిబిలిటీ ఉంటుంది సార్ దీనికి ఏమైనా వీళ్ళకి? దాంట్లో ఏముంటుందంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనేది వాళ్ళు ఎకనామికల్ వీకర్ సెక్షన్ అయి ఉండాలి. ప్లస్ లోయర్ ఇన్కమ్ గ్రూప్స్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ కూడా ఈ యొక్క స్కీమ్ లోపల ఎలిజిబుల్ అనమాట. ఎకనామికల్ వీకర్ సెక్షన్, లోయర్ ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్. అయితే వీళ్ళకు ఎందుకు ఇస్తారంటే అట్లా, ఈవెన్ ఇప్పుడు లోయర్ మిడిల్ ఎకనామికల్ పూర్ పీపులే కాకుండా మధ్యలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం కొనుక్కోలేకపోవచ్చు, కట్టుకోలేకపోవచ్చు, ఆర్థికంగా సరిపోకపోవచ్చు. మిడిల్ ఇన్కమ్ గ్రూపులు కూడా కట్టుకోలేని, ఒకేసారి అంత డబ్బు ఖర్చు పెట్టి కట్టుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. అలాంటి ఆర్థిక సహాయం చేసే ఉద్దేశంతో ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే ఆర్థిక సహాయం ఇది, వేరే దేనికి వాడుకోకూడదు. దీన్ని ఇల్లు కోసం తీసుకొని వేరే కోసం ఖర్చు పెడతాను, ఇంటి ఖర్చుల కోసం, లేకపోతే పెళ్లి కోసం ఖర్చు పెడుతుంటే ఇది కాదన్నమాట. కంపల్సరీ ఇల్లు కోసం అయితేనే ఈ యొక్క దీంట్లో ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేస్తుంది. అది ఫస్ట్ కండిషన్ అన్నమాట. అయితే ఇంతకుముందు అంటే గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం తక్కువ ఖర్చు ఉంటుంది, పట్టణ ప్రాంతాల్లో ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మెటీరియల్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్, లేబర్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళకు ఆర్థికంగా సహాయం ఉద్దేశంతో ప్రభుత్వము ఈ పిఎం ఆవాస్ యోజన అనే పథకాన్ని తీసుకోవడం జరిగింది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి కుటుంబానికి కూడా ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క పథకం తీసుకోవడం జరిగింది. దీన్ని 2015లో అది ప్రారంభించడం జరిగింది. అయితే దీనివల్ల బెనిఫిట్స్ అంటే ఎవరెవరికి బెనిఫిట్ అయి ఉంటాయి సార్? దీంతో ఎకనామికల్ వీకర్ సెక్షన్, లోయర్ ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళ ఇన్కమ్ లెవెల్ ప్రకారం లోన్ల అమౌంట్ పెరుగుతారనమాట, ఎలిజిబిలిటీ అమౌంట్ పెరుగుతారనమాట. బిలో ఉన్నారనుకోండి, బిలో ఎకనామిక్ వీకర్ సెక్షన్ అంటే వాళ్ళకు సహాయం చేయడం తగ్గుతుంది, తక్కువ ఉంటుంది. లో ఇన్కమ్ గ్రూప్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, మిడిల్ ఇన్కమ్ అయితే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళ వాళ్ళకు స్తోమత ఉంటుంది కాబట్టి ఖర్చు ఎక్కువ. సపోజ్ 5 లక్షలు అవుతుంది, ఒక 3 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అనుకోండి, 5 లక్షలు ఖర్చు పెట్టగలుగుతాం. కానీ 3 లక్షల ఇల్లుకి 3 లక్షలు ప్రభుత్వం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏముంటుంది కాబట్టి మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది వాళ్ళకి 2 లక్షలు ఇవ్వడం ఎట్లా అన్నమాట. ఆర్థిక సంబంధమైన ఉద్దేశంతో చేయడం జరిగింది. దీని ప్రకారం అంటే లోన్స్ అన్నమాట. ఫస్ట్ దొరికేదంటే లోన్ అన్నమాట. ఇలా సబ్సిడీ బేసిస్ లోన్ దొరుకుతుంది. సబ్సిడీలో కొంచెము తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, తర్వాత వాళ్ళకు ఇన్స్టాల్మెంట్స్ లిబరల్గా ఉండేట్టు, కంఫర్టబుల్ ఉండేట్టు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అయితే ఇంతవరకు హోమ్ లోన్స్ 2.65 లక్షల కోట్లు ఇవ్వడం జరిగింది. క్రెడిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా ఈ యొక్క లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే గ్రామీణ దీంట్లో గ్రామీణ ప్రాంతాల్లో అయితేనేమో 1,20,000 ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. పట్టణ ప్రాంతాలైతే 1 లక్ష, హిల్లీ ప్రాంతాలు అంటే కొండ ప్రాంతాలైతే 1,30,000 ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది.
అయితే దీనివల్ల ఏమవుతుందంటే దీనివల్ల పక్కా ఇల్లు ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు ఉంటుంది. తర్వాత బేసిక్ ఎమ్యూనిటీస్, టాయిలెట్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, గ్యాస్ కనెక్షన్ కానీ, నీటి కనెక్షన్ కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఉంటేనే అది ఇల్లు. లేకపోతే దానికి ఎలిజిబుల్ లాగా మిగతా ఏది తక్కువ ఉన్నా కానీ ఆ ఇంటికి ఆర్థిక సాయం ఇవ్వడం జరగదు. ఇవన్నీ ఉండాలి. ఉంటేనే ఆ మిగతా డబ్బు మీరు చేయగలుగుతారంటేనే కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్థిక సాయం అందిస్తారు అన్నమాట. తర్వాత చాలామంది ఏంటంటే ఎలిజిబిలిటీ మహిళలకు ఇచ్చారనమాట. అంటే మహిళల పేరు మీద ఇల్లు ఉంటే వాళ్ళు కుటుంబాన్ని బాగా చూసుకోగలుగుతారు, వాళ్ళు ఆర్థికంగా కూడా ఉపయోగపడుతుంది, కుటుంబ క్షేమం కూడా బాగా కుటుంబాన్ని కూడా బాగా చూసుకోగలుగుతారు కుటుంబాన్ని కూడా అనే ఉద్దేశంతోనే మహిళల పేరు మీద చేయడం జరిగింది. అయితే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అంటే 18 లక్షలు. తర్వాత వీళ్ళకు 18 మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కూడా లోన్ ఇవ్వడం, పక్కా హౌసెస్ కంపల్సరీ 18 లక్షల వరకు అనేది 1,50,000 ఉన్న వాళ్ళకు కూడా నెలకు 1,50,000 కాదండి, 18 లక్షలు కాదు, తక్కువ ఉంటుంది, 1,00,000 తక్కువ ఉంటుంది. అది మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకు కూడా లోన్ ఇవ్వడం అవకాశం ఉంటుంది. తర్వాత ఈ టెంపరీ హౌజెస్ కానీ, టెంపరీ హౌజెస్ అంటే షీట్స్ కానీ లేకపోతే షీట్స్ కానీ వేసుకొని ఉండే వాళ్ళకి పక్కా ఇల్లు ఉండే విధంగా చేయాలనే ఉద్దేశంతో దాన్ని ఒక పిఎం ఆవాస్ యోజన కింద ఈ గృహ సౌకర్యం కల్పించిన ఉద్దేశంతో సొంత గృహం ఉద్దేశంతో ఈ స్కీమ్ తీసుకోవడం జరిగింది. దాని ద్వారా ఏమవుతుందంటే ప్రతి వ్యక్తి యొక్క లివింగ్ స్టాండర్డ్ పెరుగుతుంది. నా ఇల్లు సొంతం అనుకున్నప్పుడు, సొంత ఇల్లు ఉంది అనుకున్నప్పుడు ఒక విధమైన కాన్ఫిడెన్స్, తర్వాత పక్కా ఇల్లు అన్నప్పుడు ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ విధంగా వాళ్ళకు మంచి ఒక విధంగా మానసికంగా కానీ సామాజికంగా కానీ ఒక విధమైన భద్రత కల్పించే ఫీల్ అవుతుంది. దీంతో పాటు ఏమవుతుందంటే ఈ కన్స్ట్రక్షన్ ఒక నిర్మాణ రంగం పెరిగిన కొద్దీ కన్స్ట్రక్షన్కి పెరగడం, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరగడం, దాంతోపాటుగా ఎంప్లాయ్మెంట్ అంటే ఉపాధి అవకాశాలు పెరగడం, ఇలాంటివన్నీ జరుగుతుంది. దాంతో మాదిరిగా ఈ శానిటేషన్, ఎలక్ట్రిసిటీ ద్వారా కూడా పర్యావరణాలు కాపాడబడడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. జరగడం వల్ల ఎస్పెషల్లీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, లో ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ ప్రయోజనం చేరే అవకాశం ఉంటుంది. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం 1 కోటి ఇళ్లకు ఆర్థిక సాయం అందించడం జరిగింది. అంటే అది ఎకనామికల్ వీకర్ సెక్షన్ కావచ్చు, లో ఇన్కమ్ కావచ్చు, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కావచ్చు, ఈ విధంగా దానికి ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మనకు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ల్యాండ్ డిస్ట్రిక్ట్స్ ఉంటుంది. ఈ కేంద్ర ప్రభుత్వము ల్యాండ్ తీసుకొని అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తుంది కాబట్టి మనం కొన్ని గృహ సముదాయాలు చూస్తాం, స్టేట్ గవర్నమెంట్ కానీ వీళ్ళు కానీ, అక్కడే కేంద్ర ప్రభుత్వం కన్స్ట్రక్షన్ చేస్తుంది కాబట్టి అక్కడే వాళ్ళకు లోన్ ఇచ్చి మిగతా ఇన్స్టాల్మెంట్గా ఇచ్చేస్తుంది కాబట్టి దాని ద్వారా వీళ్ళు ఇండివిజువల్గా ఉంటాయి. అంటే వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, ల్యాండ్ గురించి కానీ, ఏమైనా వివాదాలు కానీ ఉండే అవకాశం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం చేసినప్పుడు మొత్తం అవన్నీ వెరిఫై చేసిన తర్వాతనే ల్యాండ్ అలాట్ చేయడం జరుగుతుంది. ఈ స్కీమ్ కొరకు, ఈ హౌస్ ఇది మన పిఎంఏ ఆవాస్ యోజన కొరకు ఒకే చోట కొన్ని వందల ఇల్లుగా నిర్మించబడతాయి అన్నమాట. ఒకే చోట 10 ఎకరాలు, 20 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు, 50 ఎకరాలు ఇట్లా ఒకే చోట అపార్ట్మెంట్స్ లాగా కన్స్ట్రక్షన్ చేయబడతాయి. దాని ద్వారా వాళ్ళకు గృహ వసతి కల్పించడం జరుగుతుంది. దీని ద్వారా ల్యాండ్ డిస్ప్యూట్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం వ్యక్తిగతంగా ఉన్నప్పుడు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి రికార్డ్స్లో మెయింటైన్ చేయడము, లేకపోతే పర్మిషన్ తీసుకోవడము, ఇవన్నీ కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. గ్రామ పంచాయతీ నుంచి కానీ లేదా మున్సిపాలిటీ నుంచి కానీ అక్కడ పర్మిషన్ తీసుకునే అవకాశం, ఇవన్నీ కూడా ప్రభుత్వమే చేసి పెడుతుంది. కాబట్టి దాని ద్వారా కూడా నాకు ఈ యొక్క వీళ్ళు శాంక్షన్ చేయబడ్డ వాళ్ళకి ఎలాంటి వివాదాలు లేకుండా పక్కా ఇల్లు సమకూరే అవకాశం ఉంటుంది. ఇది పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన ముఖ్య ఉద్దేశం. సో ఇది అప్లై చేసుకోవడం కూడా సేమ్ వెబ్సైట్, అప్లై చేసుకోవడం అన్నిటికీ ఒకటే స్కీమ్, ఒకటే ఉంది వెబ్సైట్. అది myschemes.gov.in. దాంట్లోకి వెళ్ళిన తర్వాత అన్ని స్కీమ్లో కలిపి మాకు ఏ స్కీమ్ అవసరం అనుకుంటే ఆ స్కీమ్కి ఎంటర్ అయిపోయి మనం డీటెయిల్స్ అని ఫిల్అప్ చేస్తే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అప్లై చేసుకుని సాటిస్ఫై అయిన తర్వాత మిగతా అన్నీ దొరుకుతాయి అనమాట. మన ఫెసిలిటీస్ కానీ, ఎలిజిబిలిటీ కానీ ఇవన్నీ అప్పుడు దొరుకుతాయంట. రైట్ సార్, కొన్ని ప్రొసీజర్ ఉంటుంది, బట్ అంత కఠినమైనది ఏం కాదు. సో అది లింక్ చూసినా కొద్ది దాన్ని బట్టి మనం ముందుకెళ్ళి ఎవరు సహాయం తీసుకోవచ్చు.
చేసుకోవచ్చు.